దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. ఈరోజు మహావిశ్రాంతి దినము, పునరుత్థాన ఆరాధన. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధులు విజ్ఞాపన చేసి తగ్గించుకొని ఆయన సన్నిధిలో బ్రతిమాలుకునే వారికి ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 5వ వచనం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహావిశ్రాంతి దినములో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నాడు. భక్తుడంటూ ఉన్నాడు, నేను ఇరుకులో ఉన్నప్పుడు ఆయనకు మొర్రపెట్టాను. సమస్యల్లో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు, కృంగుదలలో ఉన్నప్పుడు నేను మొర్రపెట్టడం నేర్చుకున్నాను. నేను మనుష్యుల వైపు చూడలేదు, నాకు సహాయం చేసే దేవుని వైపు చూశాను. ఈ ఇక్కట్టులు, ఈ ఇబ్బందులు తొలగిపోవాలని నేను మొర్రపెట్టాను. ఆయన సన్నిధానములో ప్రార్థించాను. దేవుడు నా ప్రార్థన ఆలకించి ఇరుకులో ఉన్న నన్ను విశాల స్థలములో నన్ను ఆశీర్వదించాడు. దేవుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు, నాకు జవాబు దయచేశాడు. ప్రియులారా, ఏ కష్టముల గుండా ప్రయాణం చేస్తున్నారు? నెమ్మది లేని జీవితము గడుపుతున్నారా? సమాధానము లేని జీవితాన్ని గడుపుతున్నారా? మొర్రపెట్టండి, ప్రభుతో మాట్లాడటం నేర్చుకోండి. ఆయన సన్నిధిలో తగ్గించుకొని కన్నీరు కార్చి ప్రార్థించండి. హృదయము పిండబడినప్పుడు కన్నులంట కన్నీరు కారుస్తుంది. కన్నీటి ప్రార్థన ఆయనకు ఆనందము, ఆయనకి ఇష్టము. కనుక కన్నీటి ప్రార్థన చేయువారిగా మారాలి. ఒకప్పుడు చేసిన ఆ ఆత్మీయమైన ఆ ప్రార్థన, భయమ, భక్తి ఈనాడు ఉన్నదా? ఎందుకు ఇరుకుల్లో ఉండిపోతున్నారు? ఎందుకు కష్టాలు గుండా, ఇబ్బందులు గుండా ప్రయాణము చేస్తున్నారు? ఆలోచన చేసి మరొకసారి ప్రభు వైపు తిరిగి, ప్రభువా, ఎన్నో సమస్యలు కూడా నేను ప్రయాణము చేస్తూ నానయ్యా, నాయన నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు నాయనా అని ప్రార్థించగలిగితే దేవుడు ఉత్తరం ఇచ్చేవాడు, నెమ్మదినిచ్చేవాడు, జవాబునిచ్చేవాడు. అటువంటి జీవితము పొందుకోవాలంటే మనము మొర్రపెట్టేవారుగా ఉండాలి, నిజముగా మొర్రపెట్టేవారుగా ఉండాలి. ప్రియులారా, అటువంటి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి కష్టాలు వచ్చినప్పుడు దేవునికి మొర్రపెట్టి కన్నీరు తుడిచి దేవుని వైపు చూస్తారు గనుక దేవుడు వారి ప్రార్థన ఆలకించారు. యాకోబు జీవితంలో ఎబ్బోకు రేవు దగ్గర మొర్ర పెట్టడం నేర్చుకున్నాడు, కన్నీరు కార్చాడు, బ్రతిమాలుకున్నాడు, పోరాడాడు. గనుక దేవుడు నెమ్మదిని, సమాధానమును, ఆశీర్వాదాన్ని కలగజేశాడు. అటువంటి దీవెన మనమందరం పొందుకోవాలంటే నిశ్చయముగా మొర్రపెట్టి ప్రార్థించేవారిగా ఉండాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించి మనకి నెమ్మదిని, సమాధానమును, జయమును అనుగ్రహించునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనములు, స్తోత్రాలు. మీ మహాకృప దయను బట్టి ఈ జూన్ నెలలో చివరి వారములో నాయన మమ్మల్ని ప్రవేశపెట్టి నాయన ఇంతగా కాపాడినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చగలము నాయన. ప్రతి సమస్య మీరే నాయన మా జీవితాల్లో పరిష్కరిస్తూ ఉన్నారు, నెమ్మదిని, సమాధానం ఇస్తూ ఉన్నారు. అందుని బట్టి మీ కృతజ్ఞతలు. ఎవరే కష్టముల బాధలు ఉన్నారో వారికి నీ సహాయం పంపించండి. ఈ విశ్రాంతి దినపు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ పొందుకొని కష్టములను విడిపించబడి, నెమ్మది లేని వారికి నెమ్మది అనుగ్రహించబడి నీ సన్నిధానములో సాక్షులుగా ఉండటానికి కృపనిమ్మని, నాయని వారమంతా కాచి కాపాడమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.